కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్లుగా అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన రెస్కో డైరెక్టర్ పి శివ కుప్పం నందు గతంలో తాగునీటి సమస్యకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు నీరు అందించి దాహార్తి తీర్చారు అని తెలిపారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేశారు. కుప్పం నియోజకవర్గం దశ మార్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడికే సొంతమంటూ కొనియాడారు. అనంతరం రెస్కో డైరెక్టర్ పి శివ ప్రసంగించారు. కుప్పం రెస్కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. ఈ పదవి రావడానికి కృషి చేసిన పెద్దలు గౌరవనీయులు కంచెల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం సార్ గారికి, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ బిఆర్ సురేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జరిగిన సమావేశంలో మా రెస్కో చైర్మన్ కానీ, అదే డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు కానీ, మా రాజ్ కుమార్ కానీ, మా సభ్యులు 13 మంది డైరెక్టర్లు కానీ గత పాలకుల అవకతవకల గురించి చర్చించాము. ఆ లోటుని ఏ విధంగా భర్తీ చేయాలని ప్రణాళిక రచించాము. వాటిని త్వరలోనే అమలు చేస్తున్నాం. 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనను చూసి 1997లో మా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యుడిగా చేరడం జరిగింది. 2002లో తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. 2002లో కుప్పం పంచాయతీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అలా 2003లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. 2006లో కుప్పం టౌన్ పార్టీ కుప్పం మండలంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. మళ్ళా బూత్ ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. వార్డ్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. నేను చేసిన సేవలు గుర్తించి తెలుగుదేశం పార్టీ రెస్కో డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. నా మీద పెట్టిన నమ్మకాన్ని బాధ్యతగా పూర్తి చేసేదానికి కృషి చేస్తున్నాను. తాగునీటికి కష్టాలు పడే టైంలో చంద్రబాబు నాయుడు గారు డీకేపల్లి చెరువు కుప్పం ప్రజలకి నీళ్లు అందించారు. కాలనీ తెలియని సమయంలో ఎన్టీఆర్ కాలనీ, మోడల్ కాలనీ, బాబు కాలనీ, అమరావతి కాలనీ, రాజీవ్ కాలనీ, ఇట్లా ఎన్నో కాలనీలని తేవడం జరిగింది. ప్రజలకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఈరోజు సుఖంగా జీవిస్తారు. అందరి నివా ద్వారా అతి త్వరలో కుప్పం ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మహిళా సంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి రుణాలు ఇప్పించి వారు ఆర్థిక బలోపేతానికి కృషి చేసినారు. గత ప్రభుత్వం పాలనలో అల్లర్లు, అరాచకాలు, రౌడిజం లేకుండా పరిపాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. మరో 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.